అయితే మన మనుషులకి ఈ ఒక్క విషయం చాలా జల్ది ఎక్కిద్ది. BAD బ్యాడ్. ఎందుకంటే మనకి చెడు చాలా ఈజీగా ఎక్కుద్ది. చాలా జల్దీ అర్థమవుతది కాబట్టి. అదే మనము మంచిని అర్థం చేసుకోవాలంటే చానా కష్టమైపోతుంది. మనకి చెడు ఏమో తియ్యగా ఉంది. మంచేమో చేదుగా ఉంది. సింగిల్ మాల్ట్ విస్కీ గొంతులో అలా జారిపోతది. కానీ మనకి కషాయం తాగాలంటే గొంతు దిగటంలే. మామ ఏసేద్దామా? లేపేద్దామా? అని మనం అంటాం. వాడు యెస్ అంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. ఏసేయడం అంటే రేపు, లేపేయడం అంటే మర్డరు అని. మన జనాలు రేపు, మర్డరు వాటి గురించి ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు. అయితే మంచి ఎందుకు పాపం అన్ని కష్టాలు పడుతుంది? ఎందుకంటే మనకి మంచి మొత్తం సాంస్క్రిట్‌లో ఉంది కాబట్టి. ఎందుకంటే మంచి మాత్రం మనకి అర్థం కాని సాంస్క్రిట్ భాషలో ఉంది కాబట్టి. చెడు మొత్తం అందరికీ అర్థమయ్యేలా పచ్చ తెలుగులో ఉంది కాబట్టి. అందుకే మనము మంచిని కూడా మనకి చెడు ఈజీగా ఎక్కే తెలుగులాగా చెప్పాలి. మనం ఇప్పుడు మంచిని మాత్రం వాల్యూమ్స్‌లో చెప్పకూడదు. సింగిల్ లైన్‌లో ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మ్యాసివ్‌గా చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడున్న టైంకి ఈ జనరేషన్‌కి బ్రీవిటీ ఉండడం చాలా అవసరం కాబట్టి. మనము నస తట్టుకోలేము. మాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు మాకెవడైనా ఫిలాసఫీ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఆ ఫిలాసఫీ వర్డ్‌ని చేంజ్ చేసేయండి. ఎందుకంటే అది ఇంటానికే చాలా బోరింగ్‌గా ఉంది. ఏదైనా సింపుల్‌గా చెప్తే వింటామన్నా లేకుంటే లేదు. అంతే.